ఇంకొక విషయం, ఇంతకుముందు మీరు అన్నారు కదా ముంపు గురించి. రాజధాని అమరావతికి ముంపు ఉందంటే వాళ్ళని అక్కడే సమాధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న బుడమేరు వరదలు వచ్చి విజయవాడ కొట్టుకుపోయిన సమయంలో. కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 8,000 కోట్లు ముంపు నివారణకే కావాలంది. ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్పింది, ఎక్కడ ఎత్తిపోతల కట్టాలో చెప్పింది, ఎక్కడ అడ్డుగోడలు నిర్మించాలో చెప్పింది. 8,000 కోట్ల రూపాయలు దానికే ఖర్చు అవుతుందని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని సమాధి చేయాలి? ఇక్కడే పాతేస్తాను అన్నారు ఎవరైనా మునిగిపోయిందని అంటే. ఒకటి. రెండో అంశం, అమరావతి మునగలేదని చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఎవరైనా అటు ప్రచారం చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళని సమాధి చేద్దాం అని అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే బుడమేరు వరద వచ్చిన సమయంలోనే, ఆ వర్షాలు పడినప్పుడే రాజధాని ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగిపోతే వరద సాయం అందించారు. అమరావతిలో వరద సాయం మునగలేదన్నారు, వరద సాయం చేశారు. మునిగిపోయిందంటే అక్కడే సమాధి చేస్తానంటారు. 1,039 మందికి 80.88 లక్షల పరిహారం, 11 గ్రామాల ప్రజలకు వరద సాయం. ఇది పరిస్థితి. ఎస్, మీరు చెప్పండి సార్, ఏంటి 1,00,000 కోట్ల అప్పేంటి? దీన్ని 4,000 ఎకరాలు అమ్మి తీర్చేస్తానంటున్నారు నారాయణ గారు. అది సాధ్యమయ్యే పనేనా? అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ స్కామ్. ఇందాక సార్ చెప్పినట్లు గ్రామాలలో ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నది మన బాధ్యత. వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కావాలని చెప్పేసి కొంతమంది దీన్ని నిజంగా అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సింపుల్గా అమరావతి ఈజ్ ఎ స్కామ్. ఎట్లా అంటే, అమరావతి అనౌన్స్మెంట్ జరగక ముందే ఇందాక సార్ చెప్పినట్లు కొంతమంది భూములను కొనడము, ఆ భూములు రిజిస్టర్ అవ్వడం, ఆధారాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. కొన్న తర్వాత ప్రభుత్వానికి ఇష్టారీతిన అమ్మడం. అక్కడ కొన్ని లక్షల కోట్లు, బహుశా అంటే నా అంచనా అండి, స్టేట్ బడ్జెట్ దాటిపోయి ఉంటుంది ఈ స్కామ్. భారతదేశంలోనే అత్యంత పెద్ద స్కామ్. దీన్ని వెలుగులోకి తేవాలి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం 2029లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా సరే ఈ స్కామ్ని బయటికి తేవాలి. ఇక నేను ప్రజలకి ఒక సింపుల్ విషయం చెప్పాలనుకుంటున్నాను. సహజ నగరాలు ఒక ఉదాహరణ, సహజంగా ఏర్పాటైన నగరాలు, వీటికి ఒక కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే ఢిల్లీ ఉంది, వారణాసి ఉంది, హైదరాబాద్ ఉంది, కలకత్తా ఉంది, మన చెన్నై ఉంది. ఇట్లాంటి సహజ నగరాలకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ముందుగా గ్రౌండ్ వాటర్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి తాగునీరు, సాగునీరు అనేది ఉంటుంది. మిగతాది ఇంకోటి ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉంటాయి సహజంగా అభివృద్ధి చెందడానికి ఇదే కారణం. మీరు చెప్పిన ప్లస్ పాయింట్సే కారణం. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగవు. కాకపోతే మ్యాన్ మేడ్ అంటే కృత్రిమ నగరాలు, ఉదాహరణకి అమరావతి. ఈ కృత్రిమ నగరాలకు ఉన్న దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఏ ఫెసిలిటీ ఉండదు. గ్రౌండ్ వాటర్ అనేది ఉంటుందా ఉండదా తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు. తాగునీరు, సాగునీరు అందించగలమా తెలియదు. న్యాచురల్ కెలామిటీస్ ఏదన్నా ఇష్యూ వస్తే మొత్తం వరదలు వచ్చి కొట్టుకోబోయే పరిస్థితి మొన్న విజయవాడలో మనం చూసినాం. కొంతమంది మీరు ఇందాక చెప్పారు, భయపెట్టారు. ఏమని అంటే, మీరు నిజాలు మాట్లాడితే తీసుకెళ్లి లోపలిస్తామన్నా కూడా కొంతమంది, సరే మీడియా వాళ్ళంటే భయపడి ఉండొచ్చు, సోషల్ మీడియా వాళ్ళు భయపడలేదండి. వాళ్ళు నిజంగా ముందుకెచ్చి వీడియోలు తీసి మరి ఆధారంతో సహా, మళ్ళీ ఇది అన్నో షూట్ చేసిన, అందుకే పక్కన ఏదో ఒక రెఫరెన్స్ బిల్డింగ్ అనేది షూట్ చేసి వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో వేశారు. ఆ నిజాలు మనం చూసినాం. మొత్తం అమరావతి మునిగిపోయింది. ఇది నిజంగా వరల్డ్ బ్యాంక్ కూడా చెప్తోంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అదే ఇక్కడ అధికారులు చెప్తున్న ఒక మాట రాశారు సార్. అధికారులు ఇది ఈ ప్రాంతంలో కాకుండా రాజధాని ఇంకో చోట కడితే సగానే సగం ఖర్చు తగ్గుతుంది. నేను అక్కడికి వస్తున్నాను. ఇక్కడ అమరావతి గురించి ఇంకో విషయం చెప్పాలి. అమరావతి స్ట్రక్చర్ కట్టడానికి, ఓన్లీ స్ట్రక్చరే, మొత్తం కాదండి, ఒక 3 లక్షల కోట్లు అప్పు అవుతుంది, అంటే ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా మాత్రమే. 3 లక్షల కోట్లు అప్పు తీసుకుంటే రాబోయే 100 ఏళ్ల వరకు, 100 సంవత్సరాల వరకు రాష్ట్రం కుదేలైపోద్ది. పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయంటే, ఈ పెన్షన్లు, ఈ స్కీములు పక్కన పెట్టండి, జీతాలు 6 నెలలకు ఒకసారి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. ఉద్యోగులకి జీతాలు కూడా 6 నెలలకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకని చెప్పేసి ఇంతగా పట్టుబట్టి మరి అమరావతి అంటున్నారు. పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, విజయవాడ ఉంది, విశాఖపట్నం, చాలా ఉన్నాయి నగరాలు. ఎందుకు అమరావతి అంటే, అమరావతి పేరు మీద జరిగినటువంటి స్కామ్, కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ జరిగింది కానీ ప్రజలకి ఎవరికి అర్థం కాకుండా స్కామ్ చేశారు. పెద్ద పెద్ద స్కామ్లు అయితే జరిగినాయి, చిన్న చిన్న స్కామ్లు ఇందాక సార్ చెప్పినట్లు రోడ్లు కూడా తిప్పి వేసుకున్నారు వాళ్ళే. ఇంత పెద్ద స్కామ్ అన్నది. నెక్స్ట్ ఈయన ఏం చేస్తున్నాడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీనగర్ అని చెప్పేసి, అహ్మదాబాద్ మన గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ ఉంది. 1965లో గాంధీనగర్, అది కూడా ఏంటంటే అది కృత్రిమంగా కట్టినటువంటి నగరం. గాంధీనగర్ అనేది న్యాచురల్ కాదు, కృత్రిమంగా కట్టారు. అప్పుడు సాధ్యమైంది.
అది 1965 అప్పుడు సాధ్యమైంది. కానీ ఈరోజు అసాధ్యం అండి. అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఇందాక నేను చెప్పినట్లు ఖర్చు. ఆ ఖర్చు రాష్ట్రం అన్నది నిజంగా 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇంకోటి, సరే కడదాము, ఓ మాట అనుకున్నాం, సరే కట్టినాం. ఏం కట్టారు మీరు? కట్టినటువంటి సచివాలయంలోకి నీళ్ళు ఎట్టు వచ్చినాయి నాకు చెప్పండి. ఒక చిన్న వాన అండి, ఇయ్యాల కూడా హైదరాబాద్లో వాన పడుతుంది. ఓ చిన్న వాన పడితే సచివాలయంలోకి నీళ్ళు వస్తే చెమ్ములతోటి పోసారు. ఆ వీడియోలో ఆ విజువల్స్ ఈ రోజు వరకు కూడా నాకు కనిపిస్తున్నాయి. మీరు ఋషికొండ భవనాలపైన అంత విషయం కక్కడానికి కారణం అదే చెప్తున్నాను. 1500 కోట్లు పెట్టి చిన్న వర్షానికి లోపలికి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోసం ప్రభుత్వ భవనాలు 500 కోట్లతో అద్భుతమైన భవనాలు కడితే అది విషం కక్కడానికి అత్యంత ప్రధానమైన కారణం ఇదే. అదే సార్ నేను అనేది. ఆయన కట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఋషికొండ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసు, ఒక 3-4 రోజులు అదే నడిచింది. ప్రాపగెండా అన్నది చాలా బాగా చూపించారు. ఆ బాత్రూమ్లు, ఆ ఫ్యాన్లు, ఆ బిల్డింగ్, ఆ కన్స్ట్రక్షన్ చూపిస్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇంత తక్కువ ఖర్చులో ఎట్లా కట్టాడు ఈయన? 400 ఏంటుందా? ప్రభుత్వ ఖర్చు 280, 300 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు. ఏదో చెప్తున్నారు 500 కోట్లు వేసుకోండి. అదే 1500 కోట్లతో మనం ఏం కట్టాం అక్కడ? అదే అంటున్నాను, ఇంత బాగా ఎట్లా కట్టాడు అంటే అవినీతి జరగలేదు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేడ్ ఛానల్సే, ఈ ఎల్లో మీడియాని జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతానికి కట్టుకున్నారు, ఎవరైనా కడతారా? సార్ ఎక్కడైనా ఒక జీవో ఉందా, ఒక ఆధారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నా సొంతందని? మీ విషయమే మీరు అన్నదే ఒప్పుకుందాం. అది ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉందా? గవర్నమెంట్ దా? మరి ఇచ్చామని చెప్పాలి. సరే, ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు మరి? ఇప్పుడు ఎవరు యూజ్ చేసుకుంటున్నారు మరి? ఆ విషయం కూడా మనం ఆలోచించాలి. రెండోది, నాకు అర్థం కాక అడుగుతాను, ఇక్కడ సింపుల్ అండి, 4000 ఎకరాలు అమ్ముతాను, డెవలప్డ్ ల్యాండ్. ఇక్కడ ఆయన ఉన్న వర్డ్ ఒకసారి గమనించండి. డెవలప్డ్ ల్యాండ్ 4000 ఎకరాలు అమ్మి విజయవాడని సెల్ఫ్ క్యాపిటల్ సిటీగా మేము నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు. ఎంత? 1,00,000 కోట్లు టార్గెట్. అది అప్పు తెచ్చి అమ్మడం ఎందుకండి? 4 రోజులు ఆగి అమ్మిన తర్వాత కట్టండి. మళ్ళీ చెప్పండి. అప్పు తెచ్చి 1,00,000 కోట్లు, 4000 ఎకరాలు అమ్మి మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు కట్టడం ఎందుకు? వడ్డీ వేస్ట్. 4 రోజులు ఆగండి, 2 సంవత్సరాలు, ఈ 4000 ఎకరాలు అమ్మి డబ్బు వస్తుంది కదా 1,00,000 కోట్లు. దాంతో ఎవరు ఇస్తారు? 25 కోట్లు ఎవరు ఇస్తారు సార్? సార్ లాజిక్ లెస్, మీనింగ్ లెస్ ఇది. మీరు 2 కోట్లు అన్నారు, మీరు చాలా పెద్ద గుండె మీది. 2 కోట్లు లేదు అక్కడ. అక్కడ ఏదో కొన్ని ఏరియాలలో అది ఓకే, ఉన్నది కూడా పడిపోయింది. 25 లక్షలు లేదు సార్. 2 కోట్ల పైన కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. యావరేజ్ గా నేను లెక్కేసుకున్నాను. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎవరైనా సరే అమరావతి అనే సో కాల్డ్ క్యాపిటల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా ఎందుకు చేస్తారు ఇన్వెస్ట్? ఎవరు చేయరు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని పొలిటికల్ లొసుగులు క్రియేట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఒక కులతత్వం తీసుకొచ్చిండు, ఎక్కడ లేని ఇష్యూలని క్రియేట్ చేసిండు. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఏమవుతుందో అన్న భయం కూడా ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు. ఆయన ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అన్నారు, అందరు రాజధానిగా ఉండాలి, ఆయన కేవలం ఒక సామాజిక వర్గం రాజధానిగా ఉండదు అని చెప్పేసి ఆయన అన్నాడు. అయినా కూడా ఇన్వెస్టర్స్ మనసులో అది ఉందండి. ఏమని ఉంది? రేపు పొద్దున్న 2029లోనో లేదా జమిలీ ఎలక్షన్లు వస్తే అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుడు ఖాయం. ఇప్పుడే వ్యతిరేకత చాలా ఉంది. వచ్చినాక మళ్ళీ ఈ పరిస్థితులు ఏముంటాయో, ఎందుకు మనం పాలిటిక్స్ లోకి దిగడము, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంశాలు పక్కన పెడితే, మామూలుగా ఒకరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. ఏముందని అమరావతికి వెళ్ళడానికి? ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. అదే వైజాగ్ తీసుకోండి, అదే అన్ని రకాల కనెక్టివిటీ ఉందా లేదా, ఇన్ఫ్రా ఉందా లేదా? ఇందాక మీరు లెక్క చెప్పారు 55,000 కోట్లు అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయము, నేను అదే ఆ విషయం వినంగానే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అన్న తర్వాత అప్పు వైపు అసలు ఎందుకు చూస్తున్నారు? ఎందుకని చెప్పేసి 52,000 కోట్లు, అది చిన్న అమౌంటా సార్? 52,000 కోట్లు అంటే. రెండోది, అందులోకి వెళ్ళి 3,500 చిల్లర కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. మరి అప్పు చేసి, సరే మీరు ఎందుకు అప్పు వైపు చూస్తున్నారు? ఒకటి. రెండు, ఈ అప్పు చేసి మీ ప్లాన్ ఏంటి? ఈ అప్పు చేసి రోడ్లు కడతారా? ఈ అప్పు చేసి మళ్ళీ సచివాలయాలు కడతారా? ఈ అప్పు చేసి మీరు ఏం చేస్తారు? లేదంటే ఎవరి జేబులో కన్నా వెళ్తుందా? అమరావతి క్యాపిటల్ ఉండాలి అని అనుకున్నారు. ఓకే, అమరావతినే ఉంచుదాము. ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, సెక్రటేరియట్ కావాలి, ఒక హైకోర్టు కావాలి, అధికారులకి బిల్డింగ్లు కావాలి, లేకపోతే క్వార్టర్స్ కావాలి. ఇంతకు మించి విషయం కావాలి. ఇవి తప్ప ఏముంటది? వీటికి 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది సార్? వ్యాపారం చేయాలనుకుంటే 1,00,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ చేయడానికి 1,500 కోట్లు, 2,000 కోట్లు అవుతుంది మామూలుగా. లేదా ఒక 10,000 కోట్లు వేసుకోండి, 20,000 కోట్లు వేసుకోండి. 3,00,000 కోట్లు సరిపోదు, ఒక స్ట్రక్చర్ కూడా రాదు. ఎట్లా మీకు చెప్తాను నేను. ఒక నగరం
1000 సంవత్సరాల నుంచి ఉందో 500 సంవత్సరాల నుంచో ఒక నగరం ఉంటే ఆ 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక నగరాన్ని కేవలం నేను 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నిర్మిస్తా అంటే దానికి అయ్యే ఖర్చు అంత ఇంత కాదు. మీరన్న 10,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి సరిపోవు సార్, బిల్డింగ్లు కట్టడానికి. మొన్న చంద్రబాబు నాయుడు గారు సచివాలయం 1,500 రూపాయలు పెట్టి 1,500 కోట్లు పెట్టి కట్టిన మీరే అన్నారు కదా. 1,500 కోట్లు మరి 10,000 కోట్లలో రాజధాని కడతానండి. ఇప్పుడు అంటే కిలోమీటర్కి 53 కోట్లు అంట మరి రోడ్ వేయడానికి. మరి అవుతుంది లెక్కేసి నవ్వు రావట్లేదా? కిలోమీటర్కి నేషనల్ హైవేస్ కూడా 20 కోట్లతో వేస్తూ ఉంటే అమరావతిలో రోడ్డు నిర్మాణానికి 1 కిలోమీటర్కి 53 కోట్ల 88 లక్షలు ఖర్చు పెడుతున్నారట. మరి ఇది నేషనల్ హైవేస్ కూడా సాధ్యం కానిది ఇది ఏం రోడ్డు ఎక్కడ వేస్తున్నారంటే గాల్లో ఒకటే కింద ఒకటి వేస్తారు. చాలా ప్రణాళికాబద్ధంగా చాలా ప్లాన్ చేసుకుని చేస్తున్నటువంటి స్కామ్ ఇది. దీన్ని బయట పెట్టాలి అంటే చాలా కష్టం. కానీ బయట పెడితే కనుక ఈ కోల్గేట్లు 2Gలు 3Gలు ఈ స్కామ్లు ఉన్నాయి కదా ఇండియాలో కాంగ్రెస్ పార్టీ చేసిన బొచ్చటి స్కామ్లు ఉన్నాయి. ఆ స్కామ్లన్నీ ఒకవైపు, అమరావతి రాజధాని స్కామ్ ఒక్కటి ఇంకోవైపు నిలబడుతుంది. అంత పెద్ద స్కామ్ అండి ఇది. రైట్.